నమస్కారం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సర్టిఫికెట్లు తీసుకొని కారణంగా డేటా లేకపోవడంతో అలాంటి వారందరినీ గుర్తించి సుమోటో క్యాష్ సర్టిఫికెట్లు ఇస్తున్నామని తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ వెల్లడించారు. ఈ రెవెన్యూ మండలం పరిధిలోని టౌన్, రూరల్ కలిపి ప్రభుత్వం వద్ద ఎటువంటి డేటా లేని 42,000 మందిని గుర్తించారు. అలాంటి వారందరికీ ఇంటింటికి వెళ్లి అవసరమైన ధృవీకరణ పత్రాలు సేకరించి కొత్తగా సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. దీనికోసం ఇంటింటికి వచ్చే వీఆర్ఓలకు, రెవెన్యూ సెక్రటరీలకు ప్రజలు సహకరించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యాలయంలో దీనికి సంబంధించిన జరుగుతున్న పనులను పరిశీలించారు. మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మరి ప్రభుత్వం సుమోటోగా గవర్నమెంట్ డేటాబేస్లో లేనటువంటి కొంతమంది డేటాను సేకరించడం జరిగింది. సుమారు 42,000 మంది యొక్క డేటా లేదు. వాళ్ళందరి యొక్క క్యాస్ట్ని గ్రామ రెవెన్యూ అధికారి వారి ద్వారా ప్రతి ఇంటికి వచ్చి సేకరించి వాళ్ళందరి యొక్క క్యాస్ట్ని కన్ఫర్మ్ చేస్తే భవిష్యత్తులో ఆ కుటుంబం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే ఈజీగా మరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా 40 రోజుల నుంచి జరుగుతుంది. కానీ ప్రజలు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం గ్రామ రెవెన్యూ ఇంటికి వెళ్ళినప్పుడు సరైనటువంటి సమాచారం తెలియజేయట్లేదు. మేము ఎందుకు ఇవ్వాలి ఏంటి అని అంటున్నారు. ఇది ప్రభుత్వం మీ అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కోటి లింగాల ఘాట్లో గురువారం నిర్వహించిన క్లీనింగ్ డ్రైవ్లో కలెక్టర్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ముఖ్యమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన అనేక వ్యాధులను దూరం పెట్టవచ్చని చెప్పారు. అలాగే నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, సాంస్కృతిక అవగాహన పెంపొందించేందుకు ఎన్సీసీ దోహదపడుతుందని గ్రూప్ కమాండర్ కల్నల్ ఆర్ఎం అగర్వాల్ అన్నారు. రాజమహేంద్రవరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపును ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 300 మంది సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారని చెప్పారు. బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయడం ఈ శిబిరం నిర్వహణ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ శిబిరం అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. The basic aim is to promote national integration. So for this we have got approximately 300 cadets who are participating in this camp. They have come from all over the country, particularly 17 directorates. And as they are from all the directorates, they will be interacting with each other. They will be having a very healthy interaction, and into this effect we will be promoting national integration. The basic aim for it's not only as a group, but also we will be promoting healthy and learning experience to individuals, and also as a group when they will be interacting with each other, they will be learning a lot of things. For this, as sir has already brought out, we are having a lot of competitions, we are having a lot of visits to various locations. They will be having an opportunity to grow and learn. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత సంస్కృతిని అలవర్చుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అమలాపురం పట్టణంలోని సర్కులర్ బజార్లో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో గురువారం నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ కె మాధవి, మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం రావులపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిశుభ్రంగా ఉంచాలని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, అలాగే ప్లాస్టిక్ వస్తువులు నిషేధించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన చెత్త తొలగింపు పనులు చేపట్టారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీడీఓ సిహెచ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వం రోజువారీ కార్యక్రమాలు రూపొందించిందన్నారు. అందులో భాగంగానే ఈ ర్యాలీ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ రాజేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్, కూటమి నాయకులు గుత్తుల పట్టాభిరామయ్య, కొవ్వూరు వెంకటకృష్ణారెడ్డి, కోట వెంకటేశ్వరరావు, మద్దంశెట్టి శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కాత్యాయని దేవిగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ వారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించి తరించారు. లోక కంటకులైన రాక్షసులను కాత్యాయని దేవి ముక్కటి దేవతలు త్రిమూర్తులు ప్రసాదించిన శక్తితో వారిని అంతం చేసి లోక కళ్యాణానికి దోహదం చేసింది. ఆమె భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్వేద పురుషార్థాలు సిద్ధిస్తాయని, భయాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలను కుంటల్లో కండిగలమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నిప్పులగుండం తొక్కే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి చెందిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం భక్తులు, భవానీ మాలదారులు, కుంకుళమ్మ మాలదారులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిప్పులగుండం తొక్కారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని వెంకటరాజు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు వేద ఆశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాల్లో ఏకాభిప్రాయానికే ప్రాధాన్యత, భీమవరంలో పేర్కొన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్రతా ఉద్యమానికి చేకూరనున్న ఫలితాలు, భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో తాజా డిఎస్సి ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఇసుక అక్రమ రవాణాను ఆపి గోదావరి నదీ ప్రవాహాన్ని కాపాడాలి, శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పైడిపర్రు బాల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన తణుకు ముల్లపూడి హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ముల్లపూడి. మేలు చేకూరనున్న జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు, తణుకు రోటరీ సభలో పేర్కొన్న ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ. ఢిల్లీ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఆధ్యాత్మిక స్వామీజీని అరెస్టు చేయాలి, డిమాండ్ చేసిన పలువురు తణుకు మహిళలు, విద్యార్థినులు. తాడేపల్లిగూడెంలో జీఎస్టీ తగ్గింపు అమలును పరిశీలించిన కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, వెంట ఉన్న బీజేపీ, జనసేన నాయకులు.
పెంటపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిపై అవిశ్వాసాన్ని ప్రకటించిన 14 మంది ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓ బానోకు వినతి పత్రాలు అందజేత. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలి. రాజమండ్రిలో ప్రజలకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలి. అమలాపురంలో ప్రజలకు పిలుపునిచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రావులపాలెంలో స్వచ్ఛతే హే సేవా ర్యాలీని నిర్వహించి అవగాహన కలిగించిన కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది. ద్వారకా తిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.